మేడం, నాకు డాక్టర్ కావాలనుంది మేడం. డాక్టర్ని అయ్యాక నాలాంటి అనాథలకి చాలా మందికి సాయం చేస్తాను మేడం. నాకు చదువంటే చాలా ఇష్టం మేడం. మా నాన్న కూలి పని చేసి మరీ నన్ను చదివించారు. కానీ యాక్సిడెంట్లో చనిపోయారు మేడం. నేను కలెక్టర్ కావాలన్నదే మా నాన్న కోరిక. ఆ కోరిక తీర్చే అవకాశం ఇవ్వండి మేడం. అమ్మా, మా బతుకులు ఎలాగూ ఇట్టాగే తగలంటాయి. కనీసం ఆడబిడ్డల భవిష్యత్తు అయినా బాగుండాలని పెద్ద స్కూల్లో చేర్పించడానికి వచ్చాను. అవటానికి లైన్మెన్నే అయినా ఎలాగలా కష్టపడి చదివిస్తాను. కష్టపడే శక్తి ఉందమ్మా. అమ్మా, ఏం చేసైనా నా బిడ్డల ఫీజు కడతాను, కాదనకండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, కాదనకండి అమ్మా. చాలు చాలు, లేవండి. ఎంతో డబ్బుండి, ఎన్ని అవకాశాలుండి చదువుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ చదువు కోసం ఇంత కష్టపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అకౌంటెంట్ గారు, వెంటనే వీళ్ళకి ఎంత డబ్బు కావాలో చూసి చెక్ రెడీ చేయండి, సంతకాలు చేస్తాను. చెక్ రెడీగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో లేమ్మా. అయ్యో, చదువుకున్న వాళ్ళు సరస్వతికి ప్రతిరూపాలు. మీరెవ్వరి కాళ్ళ మీద పడకూడదు. అకౌంటెంట్ గారు మేడం, అంతా ఓకే కదా? వాళ్ళ డబ్బు వాళ్ళకి అర్జెంటుగా సెటిల్ చేయండి. చాలా థ్యాంక్స్. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. చేస్తాం మేడం. వెళ్ళొస్తాం మేడం. థ్యాంక్స్ మేడం. చెప్పే అకౌంటెంట్ ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పినట్టే ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ధర్ని మేడంని ఒప్పించాను. అమౌంట్ రిలీజ్ చేయమన్నారు. వెరీ గుడ్. ముందు కాదు కూడదు అన్నావు, ఏమైంది చివరికి? చూసావా పని ఎంత సింపుల్గా అయిపోయిందో? అంతేనయ్యా, భయం ఎంతటి వాడి చేతనైనా ఏ పనైనా చేయిస్తుంది. సరే సార్, మీరు చెప్పినట్టే చేశాను కదా. నా భార్య నేను చేయకండి సార్, వదిలేయండి సార్. నీ భార్యని మేమేం చేస్తాం? అసలు మా దగ్గర ఉంటే కదా. చెప్పింది చెయ్యకపోతే అప్పుడు ఏదైనా చేస్తామని చెప్పాం. ఏమీ చెయ్యలేదు కదా అని మళ్ళీ తోకజాడించావనుకో, చెప్పింది చెప్పినట్టు చేస్తాం. లేదు సార్, మీరేం చేయమంటే అది చేస్తాం. మంచిది. జాగ్రత్తగా ధరణితో సంతకం చేయించి ఆ డబ్బుని నీకు అకౌంట్ నంబర్ పంపించాం కదా, హంసని, అందులో పడేలా చూడు. ఆ తర్వాత అక్కడి నుంచి మేం చెప్పిన బిల్డర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిది.
ఏం రాయాలి? అన్ని రోజులు టైలర్ వెంట తిరిగా, ఎప్పుడు నేను రాసింది లేదు. టైలర్ నాకు రాసింది లేదు. ఎలా మొదలు పెట్టాలి? ఎస్, నా మొదటి ప్రేమ లేఖ. న్యూ లవ్ జర్నీ బిగిన్స్. ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వాలి. ఎక్కడుంది నా లవర్? నో, సినిమాలో డైరెక్ట్గా ఇవ్వకుండా ఫ్రెండ్స్తో పంపిస్తాడు కదా హీరో. మనం కూడా హీరో కాబట్టి అలాగే చేద్దాం, అదే ఫాలో అవుదాం. ఫస్ట్ ఇండైరెక్ట్, నెక్స్ట్ డైరెక్ట్. లవ్లో ఉన్న అన్ని స్టేజెస్ ఫీల్ అవ్వాలి, అన్ని స్టేజ్ని పాస్ అవ్వాలి. ఎవరి చేత ఇప్పిద్దాం? ఆహా, టైంకి అత్త కనిపించింది. ఇంట్లో ఇంత ఖాళీగా పని బాట లేకుండా ఉండేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అత్తే కరెక్ట్. అత్తా! నాని, ఏంట్రా? అరే, ఏమైంది నాన్న? అలా మెలికలు తిరిగిపోతున్నావేంటి? టాబ్లెట్స్ ఏమైనా కావాలా? చిచ్చి, ఇప్పుడు టాబ్లెట్స్ ఏంటి? ఆ టాబ్లెట్స్ ఊసే ఎత్తదు నా దగ్గర. ఏంటి వీడు టాబ్లెట్స్ వద్దంటున్నాడు? కొంపదీసి టాబ్లెట్స్ వాడటం మానేశాడా ఏంటి? నేను ప్రస్తుతానికి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మానేసి లవ్ టాబ్లెట్ వేసుకున్నాను అత్త. లవ్ టాబ్లెటా? అదేంట్రా? ఈ వయసులో నీకు అర్థం కాదులే అత్త. ముందు ఈ లవ్ లెటర్ తీసుకో చెప్తా. రే, నాకు లవ్ లెటర్ ఇస్తావేంట్రా? అబ్బో, ఆశ అంత సీన్ లేదులే. ఈ లెటర్ నీకు కాదత్తా, నా లవర్కి. లవరా? పెళ్ళైంది నీకు లవరేంట్రా? ఏ ఉండకూడదా? లవర్ ఉండకూడదా? అత్త, అదిగో నా లవర్. అది నీ పెళ్ళామైతే లవర్ అంటావేంట్రా? అదిగో పెళ్ళమనద్దు. ఇప్పుడు మేము మొగుడు పెళ్ళాలం కాదు, లవర్స్.
లవరా? నీకేమైనా పిచ్చా? పిచ్చి అంటావేంటి? పిచ్చి కాదు నాని, అలా ఫిక్స్ అయ్యావా అంటున్నా. ఆ, 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 అవును, నువ్వు అదే ఫిక్స్ అవ్వు. తను నా లవర్, నేను లవ్ చేస్తున్నా. నా లవర్కి నేను రాసిన ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి. డాక్టర్ చెప్పింది కరెక్టే, వీడికి పిచ్చి బాగా ముదిరింది. ఏం ఆలోచిస్తున్నావు అత్త? తీసుకెళ్ళి ఇవ్వు. నేనివ్వడమేంట్రా? అత్త చేత ఎవరైనా లవ్ లెటర్స్ ఇప్పిస్తారా? ఆ కదా, తప్పు, ఇప్పించకూడదు కదా. అందుకే ఇప్పుడు నువ్వు నా అత్తవు కాదు, ఫ్రెండ్వి. నువ్వు నా లవ్ ట్రాక్లోకి వచ్చేసావత్తా. మేమిద్దరం లవర్స్, నువ్వు మా ఇద్దరిని కలిపే ఫ్రెండ్వి. నీ తిక్క కుదిరింది ప్రియంవద పిన్ని. లేకపోతే మా ఇద్దరిని విడదీసి మా ఆయనకి నీ కూతురుతో పెళ్లి జరిపిస్తానంటావా? ఇప్పుడు ఎలా ఆడుకుంటామో చూడు నీతో. నేనివ్వనురా, నా వల్ల కాదు. అంటే నీ ఫ్రెండ్ తన లవర్కి లవ్ లెటర్ ఇమ్మంటే ఇవ్వనంటావా? నువ్వు అసలు ఫ్రెండ్వేనా? నువ్వు మనిషివా? నీకు మనసుందా? ఇప్పుడు ఇస్తావా లేదా? సరేరా, సరే, నువ్వు నా ఫ్రెండ్వి కదా, నీకోసం ఇచ్చేస్తాను. అలాగే తను రాసిన లెటర్ నాకు తెచ్చి ఇవ్వాలి. సరే. వెళ్ళు 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 వెళ్ళు. ధరణి, ఇలారా. నాకు చిన్న పనుంది పిన్ని, ఇప్పుడే వస్తాను. ఏ ఫ్రెండు, వెళ్ళు. వీడేమో ఇవ్వకపోతే ఒప్పుకోడు, ఇదేమో తీసుకోకుండా తిప్పుతోంది. ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు కదరా. ఫ్రెండు, వెళ్ళు వెళ్ళు. అమ్మా ధరణి, ధరణి, ధరణి. ధరణి, నిన్నే. నీతోనే నేను మాట్లాడేది. ధరణి, ఆగు ఆగు, ఒక్క నిమిషం. ఏంటి ప్రియంవద పిన్ని? నా బొంద. ఈ లెటర్ తీసుకో. ఏం లెటర్ పిన్ని? లవ్ లెటర్. ఏంటి పిన్ని, సడన్ గా నా మీద లవ్ పుట్టుకొచ్చేసింది? నీ మొగుడు నీకిమ్మనిచ్చిన లవ్ లెటర్. ఏ ఫ్రెండ్, మళ్ళీ మొగుడు అంటావేంటి? మొగుడు కాదు, లవర్ లవర్ లవర్. ఓ ఓ, ఆయన ఇచ్చారా?
ఆ మెలికలు తిరగడం ఏంటి? నీకు కూడా పిచ్చెక్కిందా? నీ మొగుడేవాడు? ఆయన నా మొగుడేంటి పిన్ని? ఆయన ఆయన నా లవర్. ఇది కూడా ఇలా తయారైందేంటి? కొంపదీసి వాడికిచ్చిన టాబ్లెట్స్ 4 ఇది కూడా వేసుకుందా? అమ్మా తల్లి, మెలికలు తిరిగింది చాలు, గాల్లో ముద్దులు పెట్టుకుంది చాలు. ఈ లెటర్ తీసుకొని నువ్వు ఒక లెటర్ రాసిస్తే నా పోస్ట్ మ్యాన్ జాబ్ అయిపోతుంది. నేను వెళ్తాను. చదువుకో చదువుకో. అయ్యో సారు. అయ్యో ప్రియం వద పిన్ని. ఏంటి పిన్ని పిచ్చెక్కుతుందా? ఇద్దరిని విడదీస్తాను, నా దగ్గరికి కూడా రానివ్వను అని ఛాలెంజ్లు చేశావు కదా. ఇప్పుడు చూడు, మా ఇద్దరిని కలిపే పోస్ట్ మ్యాన్ అయిపోయావు. అయ్యో నాకు సిగ్గేస్తుంది. అయ్యో అబ్బా, ఈ పిచ్చుడిది ఒక లవ్ స్టోరీ అంట. ఇంకా ఏమేం చూడాలో. నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అల్లుని చేసుకుందాం అనుకుంటే నా చేతే వాడి ప్రేమ వ్యవహారాలు నడిపించుకుంటున్నాడు. అయినా ఈ శోభన్ రాజు ఒకడు కూతురు గురించి చెప్పడు, ఇక్కడేదో చేసి చేస్తానన్నాడు, అది చేయడం లేదు. చెప్పు శశికళ. నీ మొగుడు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు, మాట్లాడు. ఏంటి మాట్లాడేది? ఈ కాన్ఫరెన్స్ కాల్స్ లో మాట్లాడడం తప్ప ఏం చేస్తున్నాడట? హలో పెళ్ళామ్స్, ఏంటి బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది? ఎంత జైల్లో ఉన్నా నేను నీ మొగుణ్ణి. జైల్లో ఉన్నా బయటున్నా చేతకాని మొగుడికిచ్చే రెస్పెక్ట్ ఇంతే ఉంటుంది. నువ్వేదో పొడి చేస్తానన్నావు. నీ మీద ఆశలు పెట్టుకున్నందుకు ఇక్కడ నాది పోస్ట్ మ్యాన్ బతుకైపోయింది. ఏమైంది ప్రియం వద? ఏమైందా? ఇప్పుడు చూడు, మా ఇద్దరిని కలిపే పోస్ట్ మ్యాన్ అయిపోయావు. బాగుంది. టికెట్ లేకుండా మంచి లవ్ సినిమా చూడటమే కాకుండా ఏకంగా అందులో క్యారెక్టర్ కూడా వేసేస్తున్నావు. నోర్మొయ్. మన కూతురిచ్చి పెళ్లి చేయాల్సిన వాడు నన్నే ఇలాంటి పనికి వాడుతుంటుంటే సిగ్గుగా అనిపించట్లేదా? కూతురు గురించి చెప్పమంటే చెప్పావు, పోనీ ఏదో చేసి చేస్తానన్నావు కదా, అదన్నా చేస్తున్నావా అంటే అది లేదు. టెన్షన్ పడకు డార్లింగ్, వాళ్ళని అదే లోకంలో ఉండని. అప్పుడే మన పనులు సాఫీగా జరిగిపోతాయి. ఆల్రెడీ పొద్దున అకౌంటెంట్ తీసుకెళ్లిన చెక్కుల మీద ధరణి సంతకాలు పెట్టేసింది కదా.
ఆ చెక్కుల తాలూకు అమౌంట్ హంస అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయటం కూడా అయిపోయింది. దాని అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? ఉడికిన వరకు ఉండవు, పచ్చిది తినవు. చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నువ్వు హంసను తీసుకుని డైరెక్ట్గా ఆ ధరణి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు. హంస అకౌంట్లో ఉన్న డబ్బులతో కొన్న కొత్త ఇంటికి మారాలి అని చెప్పు.